సూఫీ మూవ్మెంట్. సూఫీ ఉద్యమం అంటే ఏంటి? దీన్ని ఎందుకు మొదలుపెట్టారు? దానికి కారణాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మధ్యయుగ భారతదేశంలోని హిందూ మతంలో భక్తి ఉద్యమం వచ్చినట్టు ఇస్లాం మతంలో సూఫీ ఉద్యమం వచ్చింది. ముస్లిం మతంలో ఉన్న మత పెద్దలు హిందూ మతంలో ఉన్న కర్మ, పునర్జన్మ సిద్ధాంతాలను అలానే యోగ విధానాలను గ్రహించి సూఫీ ఉద్యమాన్ని ప్రారంభించారు. హిందూ, ఇస్లాం మతంలో ఉన్న కొన్ని ఆచారాలు సూఫీ భక్తి ఉద్యమాల ప్రారంభానికి ప్రధాన కారణమని చరిత్రకారులు చెప్తారు. ఉలేమాల యొక్క ఆధిపత్యాన్ని సూఫీ సన్యాసులు వ్యతిరేకిస్తూ పోరాడిన ఉద్యమమే సూఫీ ఉద్యమం. ఉలేమాలంటే ఇస్లాం మతంలో ఉన్న పూజారి వర్గం. ఎలా అయితే భక్తి ఉద్యమంలో పూజారి బ్రాహ్మిన్స్ వాళ్ళు ఉన్నారో, ఇస్లాం మతంలో కూడా ఉలేమాలు ఉండేవారు. వీరు ఇస్లాం మతంలో చాలా మార్పులకు ప్రధాన కారణమయ్యారు. వీరు స్వార్థంగా వాళ్ళకి నచ్చినట్టుగా వారి ఆచారాలను మార్చుకునేవారు. అప్పుడు చాలామంది ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలానే కొంతమంది వీటి వల్ల బాధపడాల్సి వచ్చింది. అప్పుడు వీళ్ళని కొంతమంది వ్యతిరేకిస్తూ ఒక ఉద్యమాన్ని ప్రారంభించారు. అదే సూఫీ ఉద్యమం. సూఫీ ఉద్యమం రావడానికి ఇది కూడా ఒక కారణం. సూఫీ సాధువులు ఏమని బోధించారంటే, భగవంతుని ప్రేమించడమే భగవంతుని చేరుకునే ప్రధాన మార్గమని వారు బోధించారు. ఈ సూఫీ సన్యాసులు హిందూ, ముస్లింల ఐక్యత గురించి కూడా పోరాడారు. అయితే ముందుగా మనం సూఫీ పదం యొక్క అర్థం తెలుసుకుందాం. సఫా అనే పదం నుంచి సూఫీ వచ్చిందని పండితులు చెప్తున్నారు. సఫా అంటే పరిశుభ్రమైన, స్వచ్ఛమైన మనస్సు. అందరూ పరిశుభ్రంగా, స్వచ్ఛమైన మనసుతో ఉండాలని సూఫీ సన్యాసులు చెప్పారు. అయితే మరి కొందరు సుఫా అనే పదం నుంచి సూఫీ వచ్చిందని చెప్తారు. సుఫా అంటే మసీదు లోపల ముహమ్మద్ శిష్యులు సమావేశం జరిపే అరుగు ఏదైతే ఉందో దాన్నే సుఫా అంటారు. సూఫీ పదాన్ని మొదటిసారి బసరా ప్రాంతానికి చెందిన జహీజ్ అనే పండితుడు ఉపయోగించాడు. భక్తి ఉద్యమం లాగానే పరిశుభ్రమైన మనసుతో భగవంతుని ప్రార్థిస్తే మోక్షం లభిస్తుందనేది సూఫీ ఉద్యమంలో ప్రధాన అంశం. ఈ సూఫీ సన్యాసులు అందరినీ సాధారణమైన జీవితం గడపమన్నారు. ఎటువంటి ఆడంబరం లేకుండా నార్మల్ జీవితాన్ని గడపాలని వీరు చెప్పారు. అలానే వీరు దేవుడి మీద విపరీతమైన ప్రేమ ఉండాలని చెప్పారు. అప్పుడే మనకి మోక్షం లభిస్తుంది అని చెప్పారు. దేవుని మీద ఎక్కువ ప్రేమ ఉండడం వల్ల ఒక మార్గం ఏర్పడుతుందని ఈ సూఫీ సన్యాసులు చెప్తున్నారు. ఈ సాధువులు ఎక్కువగా ఏకాంతర జీవితాన్ని గడిపేవారు. అంటే ఎవరితోనూ ఎక్కువసేపు మాట్లాడకుండా తమ బోధనలు ప్రజలకు చెప్పిన తరువాత వీరు ఏకాంతరంగా ఉండడానికి ఇష్టపడేవారు. అయితే సూఫీ సన్యాసులు చాలామంది శాకాహారులు. వీరు ముస్లిమ్స్ అయినప్పటికీ వీరు మాంసాన్ని తినేవారు కాదు. సాధారణంగా అప్పుడు చాలామంది ముస్లిమ్స్ కానీ, హిందువులు కానీ మాంసాన్ని ఎక్కువగా ఇష్టపడేవారు. కానీ ఈ సూఫీ సన్యాసులు చాలా అంటే చాలామంది మాంసాన్ని ఇష్టపడలేదు. ఎక్కువ ఈ ఉద్యమంలో శాకాహారులే ఉన్నారు. అలానే సూఫీ సన్యాసులు సంగీతాన్ని కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఈ సంగీతం ద్వారా మనం దేవుని చేరుకోవడానికి సులభం అవుతుందని వీరు ఎక్కువగా నమ్మేవారు. ఈ సంగీతం వల్ల దేవునిలోకి లీనం అవడానికి సులభమయ్యేది. అందుకే వీరు సంగీతానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఈ సూఫీ సన్యాసులు హిందూ మతం, బౌద్ధ మతం అలానే కొన్ని మతాల నుంచి కొన్ని లక్షణాలను, వాళ్ళకి నచ్చిన కొన్ని అంశాలను తీసుకుని వీటన్నిటిని కలిపి ఈ ఉద్యమాన్ని చేశారు. సూఫీ ఉద్యమంలో ప్రధాన లక్షణాల్లో పశ్చాత్తాపం, దేవుడిపై విశ్వాసం. వీరు ఎక్కువగా వీటికి ప్రాధాన్యం ఇచ్చారు. ఈ సూఫీ ఉద్యమం అరేబియాలో 800 CEలో పుట్టింది. ఇది అరబ్బుల ద్వారా భారతదేశంలోకి ప్రవేశించింది. మన దేశంలోకి ఈ ఉద్యమం 1200 CE కాలంలో వచ్చింది. సూఫీలు మొదట పంజాబ్, సింధు ప్రాంతంలో తమ సిద్ధాంతాలను ప్రచారం చేశారు. తరువాత గుజరాత్, దక్కన్, బెంగాల్ ప్రాంతంలో స్థిరపడ్డారు. అయితే అలా స్థిరపడిన ఈ సూఫీ సన్యాసులు తమ బోధనల ద్వారా వీటిని మొత్తం భారతదేశానికి విస్తరించారు. సూఫీ సన్యాసులు హిందూ భక్తి ఉద్యమకారులు చెప్పే విషయాలు, అలానే వారు వాటికి ఇచ్చే సమాధానాలు సామాన్య ప్రజలను ఆకర్షించడం గ్రహించారు. వీరు ఏకాంత జీవితాన్ని గడుపుతూ దైవాన్ని పూజించేవారు. అలానే వీరు మద్యపానాన్ని వ్యతిరేకించారు. సన్యాస జీవితానికి ఇంపార్టెన్స్ ఇచ్చారు. అందువలన ఇది ఆ కాలంలో ఉన్న సామాన్య ప్రజలకు అలానే బలహీన వర్గాల ప్రజలకు బాగా ఆకర్షించింది. భారతదేశంలోకి ముస్లిం మతం ప్రవేశించాక అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ముస్లిం మతంలోని అనేక ముఠా తగాదాలు సంభవించాయి. ముఖ్యంగా ఇస్లాం మత పెద్దైన ఖలీఫా విషయంలో ముస్లింలకు పరస్పర గొడవలు వచ్చాయి. దీంతో వీరు సూనీలు, షియాలు అనే 2 వర్గాలుగా విడిపోయారు. ఇక్కడ మనకి షియాలు అంటే ఖలీఫా తర్వాత ఇస్లాం మత పెద్దగా, అతని తర్వాత అతని వారసులను మత పెద్దగా చేయాలని, అది అలా ఖలీఫా తర్వాత
అతని వంశ పారంపర్యంగా రావాలనే వాళ్ళని షియాలు అంటారు. అయితే సూనీలు అంటే షియాలకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని సూనీలు అంటారు. వీరేం చెప్తారంటే ఇస్లాం మత పెద్దగా అలా వంశపారంపర్యంగా ఉండకూడదని మనం అందరం కలిసి వారిని ఎన్నుకోవాలని చెప్పారు. అయితే మనం ప్రీవియస్ వీడియోలో ఢిల్లీ సుల్తాన్ల గురించి తెలుసుకున్నాం. ఢిల్లీ సుల్తాన్లు సూనీలు. అప్పట్లో భారతదేశం చాలా వరకు వీరి ఆధీనంలో ఉండేది. వీరు భారతదేశంలో తమ శాఖ వారికే అధిక ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో షియాలు క్షీణించారు. వీరు సుల్తాన్లకు వ్యతిరేకంగా పోరాటాలు చేశారు, కానీ ఓడిపోయారు. దీంతో వీరు సమాజానికి దూరమయ్యారు. తరువాత వీరు సూఫీలుగా మారుతారు. సూఫీలుగా మారిన షియా వర్గం వారు దైవాన్ని ప్రార్థిస్తూ హిందూ ముస్లిం ఐక్యత గురించి పోరాడుతూ దయ సహనం లాంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తూ బోధనలు చేశారు. అందువలన సామాన్య బలహీన వర్గాల నుంచి కూడా వీరికి మద్దతు వచ్చింది. వీరు ఫిర్, షేక్ పేర్లతో సన్యాస బృందాలను ఏర్పాటు చేసి మత విశ్వాసాలు, నైతిక నియమాలను ప్రచారం చేశారు. వీరు వారి సుఖాలను పక్కన పెట్టి సూఫీ సాంప్రదాయాన్ని ప్రచారం చేశారు. రైతులు, వృత్తి పనివారు, బలహీన సామాన్య వర్గాలు సూఫీ బోధనలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. అయితే తర్వాతి రోజుల్లో ఈ సూఫీ ఉద్యమంలో కొన్ని శాఖలు వచ్చాయి. వీటిని సిల్సిలలు అని కూడా పిలుస్తారు. సిల్సిలలు అంటే ఒక సూఫీ గురువు తన శిష్యుడికి బోధనలు చెప్తాడు. ఆ శిష్యుడు ఆ బోధనలను మరో శిష్యుడికి చెప్తాడు. అలా తరం తర్వాత తరం వారి జ్ఞానాన్ని పంచుకుంటారు. దీన్ని సిల్సిలా అని, శాఖలు అని కూడా పిలుస్తారు. అయితే ఇప్పుడు ఈ ఉద్యమంలో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ శాఖల గురించి ఒకసారి చూద్దాం. మొదటిది చిష్టి. దీన్ని అబూ ఇషాక్ షామి ప్రారంభించాడు. ఇతను చిష్టి ప్రాంతంలో తను పాటించిన కొన్ని సూఫీ ఆచారాలను ఆ ప్రాంతంలో ప్రచారం చేశాడు. ఇతను ప్రారంభించిన ఈ శాఖ తర్వాతి రోజుల్లో భారతదేశంలోకి వచ్చింది. దీన్ని ఖ్వాజా మొయినుద్దీన్ చిష్టి భారతదేశంలోకి తీసుకువచ్చి మన దేశంలో ప్రచారం చేశాడు. ఈయన దర్గా ఆజ్మీర్లో ఉంది. చిష్టీలు హిందూ ముస్లిం ఐక్యతకు ప్రాధాన్యం ఇచ్చారు. షేక్ హమీదుద్దీన్, షేక్ కుతుబుద్దీన్, బఖ్తియార్ కాకి, అమీర్ ఖుస్రో వీరంతా చిష్టి శాఖవారు. వీరు సామాన్య జీవితాన్ని గడిపారు. అయితే చిష్టీలు దానాలు తీసుకోవడానికి వ్యతిరేకించారు. అందుకే మిగిలిన శాఖలు అన్నిటికంటే ఈ శాఖ ఎక్కువ మంది మద్దతు పొందింది. అలానే షేక్ సలీం చిష్టి, ఇతను కూడా సూఫీ ఉద్యమకారుడు. ఇతన్ని అక్బర్ ఎక్కువ ఆరాధించేవాడు. అందుకే అక్బర్ తన కుమారుడికి ఇతని పేరు మీదుగా సలీం అని పేరు పెట్టాడు. అయితే తరువాత సుహ్రవర్ది శాఖ గురించి కూడా ఒకసారి చూద్దాం. సూఫీ సన్యాసైన షేక్ జకరియా ఈ శాఖకు చెందినవారే. ఈ శాఖ వారు ఎక్కువగా ముల్తాన్ ప్రాంతంలో జీవించేవారు. వీరు చిష్టీలకు భిన్నంగా ప్రభుత్వ వ్యవస్థతో సన్నిహితంగా ఉండేవారు. దీన్ని షేక్ షహాబుద్దీన్ సుహ్రవర్ది ప్రారంభించాడు. అయితే చిష్టీలు దానాలు కానీ కానుకలు కానీ తీసుకోవడానికి నిరాకరించారు. కానీ వీరు కానుకలు తీసుకునేవారు. అలానే రాజులు, పాలకుల దగ్గర నుంచి బహుమతులు స్వీకరించారు. అలానే వీరు సుఖాలకు అలవాటు పడ్డారు. ఎంతలా అంటే వీరు తమ కేంద్రాలకు డబ్బు ఉన్న వాళ్ళని, వ్యాపారాలు చేసేవారిని మాత్రమే అనుమతించారు. సామాన్య ప్రజలను, పేద ప్రజలను వీరెప్పుడు పట్టించుకోలేదు. ఎందుకంటే వారి దగ్గర డబ్బు ఉండేది కాదు. అందువలన వీరికి కానుకలు వచ్చేవి కాదు. అందుకే వీరు పేద ప్రజలను పట్టించుకోలేదు. ఆ తరువాత శాఖ నక్షబందీ. దీన్ని భారతదేశంలోకి ఖ్వాజా బాకీబిల్లా ప్రచారం చేశాడు. ఆ తర్వాత ఖాదరీ శాఖ. దీన్ని భారతదేశంలోకి షేక్ నియమతుల్లా తీసుకువచ్చాడు. అయితే వీరు సంగీతాన్ని ఎక్కువ ఇష్టపడలేదు. ఇంక ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.